ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తున్నాడు అనుకో, వాడు పేదవాడైనా ధనికుడైనా వాడితో స్నేహం చేయొచ్చు. ప్రార్థన అంటే విసుక్కుంటున్నాడు అనుకో, వాడు పెద్ద రాజకుమారుడైనా మనకు అక్కర్లేదు. ఎంత అందగాడు అందగత్తే ఎంత ధనవంతులైనా మనకు అక్కర్లేదు. వాడికి రోజు ఒక పావు గంట అరగంట ప్రార్థించే హ్యాబిట్ అలవాటు ఉండాలి. అట్లాంటి వాడితో నీవు కూడా కలిసి సహవాసం చేయాలి. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్. స్నేహితులను నీవు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. హాయ్ బాయ్ అన్నోడు అందరూ ఫ్రెండ్స్ అనుకోవద్దు. హాయ్ అంటే హాయ్ మంచిదే, కానీ వాడిని స్టడీ చేయాలి. అసలు దేవుడే లేడు అన్నోడితో మనకు స్నేహం ఏంటి? అక్కర్లేదు. వాడి ఇంట్రెస్ట్ ఉండి మన వెంట తిరిగితే తిరగని. మన స్నేహితుడు మాత్రం యేసయ్యను ప్రేమించే ఇతరులు కూడా మన స్నేహితులు. దేవునికి స్తోత్రం కలిగినగా. మిగతా వాళ్ళతో మనము కలివిడిగా ఉంటాం. హలో బ్రదర్ బాగున్నావా, ఏంటన్నయ్య, ఏం తమ్ముడు అని మామూలుగా సోషలైజ్ చేయవచ్చు, కానీ మరీ డీప్గా వెళ్ళిపోకూడదు. ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మరీ ఎక్కువగా క్లోజ్ కావద్దు. నాకు దేవుడు రిలీజన్ ఇదంతా నచ్చదు భయ్, నాకు ఇష్టం లేదు. ఇంత సైన్స్ పెరిగిపోయింది, ఈ రోజుల్లో కూడా ఏం దేవుడు, అదంతా ఒకటి మూఢనమ్మకాలు. అది అన్నాడు అనుకో, ఓహో వీడు వేరే గ్రహాంతర జీవి అనుకోవాలి. సరేలేండి మంచిది, అదే మీ అభిప్రాయం, మీది పర్వాలేదు. మీ అభిప్రాయం ఏంటి? నేను దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను, నేను దేవునికి భయపడి జీవిస్తున్నాను. అదేంటి నాకు చూపించగలవా అంటారు. నేను వ్యక్తిగతంగా ఇవి ఎదుర్కొన్నాను. నేను ఈసీఐలో ఉద్యోగం చేసేటప్పుడు చాలామంది కమ్యూనిస్టులు, నాస్తికులు, హేతువాదులు కంపెనీలో పనిచేసేవాళ్ళు నా దగ్గరకు వచ్చి, నా స్నేహమేమో వాళ్ళకి ఇష్టం, నేను పాటలు పాడతాను, ఏదో మంచి మాటలు చెప్తాను, జోకులు వేస్తాను, అవసరమైతే ఏ సమస్యకైనా నేనే బాణకర్ర పట్టుకొని నిలబడతాను. వాళ్ళు ఒక హీరోయిక్ పర్సన్ అని నేనంటే ఇష్టం. కానీ ఆఖరికి వచ్చి నేనేమో యేసు ప్రభు భక్తుని. ఇదొక్కటి నువ్వు నమ్మి చెడిపోయావురా బాబు, లేకపోతే నిన్ను మించిన లీడరే లేడు అంటే నేను కూడా చెప్పేవాడిని. నువ్వు కూడా అన్ని మంచి లక్షణాలు కలిగిన వాడివి, ఈ ఒక్కటి లేక నువ్వు చెడిపోయావని చెప్పి. నువ్వు మొత్తం నేను ఎత్తికెక్కింది బాగా పిచ్చి, దేవుడు పిచ్చి అని అంటే మంచిదే. మరి నీకే పిచ్చి పట్టింది? నాకు దేవుని పిచ్చి పట్టింది, యేసయ్య పిచ్చి పట్టింది, మరి నీకేం పిచ్చి పట్టింది? తాగుడు పిచ్చి, సిగరెట్ పిచ్చి, సినిమాల పిచ్చి, ఆడోళ్ళ పిచ్చి, పనికి వాళ్ళ పిచ్చి, ఏంటది నాన్ సెన్స్ చండాలం. నాకు ఒకటే పిచ్చి, యేసయ్య పిచ్చి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతమంది నన్ను మళ్ళీ లోకంలోకి లాగాలని చాలా ప్రయత్నం చేశాను. నేను రిజైన్ చేసేసాను. ఆ రోజు పెద్ద సంచలనం, దేవుడు నాతో మాట్లాడాడని నా జాబ్ రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత ఒక 5 సంవత్సరాలయ్యాక ఒకసారి వరంగల్కి వెళ్తున్నా. అది విజయవాడకి వెళ్ళే ట్రైన్. ఆ ట్రైన్లో నేను వరంగల్లో దిగాలి. ఎక్కేసరికి నా కమ్యూనిస్ట్ మిత్రుడు ఈసీఐలో ఎంప్లాయీ అతడు ఆ కంపార్ట్మెంట్లో దొరికాడు. అతనిది రాజమండ్రి వెళ్తున్నాడు. అని రంజిత్ ఏంటి ఎట్లా ఉన్నావు వచ్చి నా దగ్గరికి వచ్చా. బాగున్నాను బాబు. రాజు అతని ఫుల్ నేమ్ నేను చెప్పాను. బాగున్నాను రాజు. ఏంటి అంత మంచి ఉద్యోగం వదిలేసావు, మరి తర్వాత ఏమైనా బాధపడ్డావా? నీవు తీసుకున్న నిర్ణయానికి
నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? ఏమని, హౌ డు యూ ఫీల్ అని అడిగాడు. నేను చాలా సంతోషిస్తున్నాను రాజు. ఐ మేడ్ ద బెస్ట్ డెసిషన్, వైజెస్ట్ డెసిషన్. అత్యంత జ్ఞానయుక్తమైన నిర్ణయం నేను తీసుకున్నాను. నీ సంగతి ఏంటి? ఇది ఇంకా దేవుడు లేడని అనుకుంటున్నావా అని అడిగా. నేను అదే నమ్మకంలో ఉన్నాను, నాకు దేవుడు లేడు, ఏం లేడన్నా. సరే బాబు, ఆలోచించుకో, దేవుడు ఉన్నాడు, ఆయన ముందుకే నువ్వు వెళ్ళి నిలబడతావు. ఒకనాటికి ఈ లోకాన్ని వదిలేశాక మరణం తర్వాత ఆ దేవుడు ముందుకు పోయి నిలబడతావు. సిద్ధపడు రాజు, నువ్వు జాగ్రత్త అని చెప్పాను. కాజుపేట వచ్చింది, దిగిపోయా. అనేక మంది నా చుట్టూ నాస్తికులు ఉండేవారు, కానీ నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, హలో వరకే, కానీ వాళ్ళతోనే ఎక్కువ గంటలు గడపడము అది ఎప్పుడు నువ్వు చేయవద్దు. నీకు ఒక చిట్కా చెప్తున్నా. నీకు పనికి మాలిన స్నేహితులు దూరము కావాలంటే, ఒక్కటే సింపుల్ చిట్కా, వాడికి సువార్త చెప్పటం మొదలుపెట్టాలి. వాడు రాగానే యేసు ప్రభు నీ కొరకు ప్రాణం ధారపోసాడు, రక్తం ధారపోసాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే పాప క్షమాపణ చెప్పడం మొదలుపెట్టు. వాడు నాకు ఇష్టం లేదు అనుకుంటే వాడు వెళ్ళిపోతాడు. చెప్పు బాగానే ఉందనుకుంటే వాడు నీ ద్వారా రక్షణ పొందుతాడు. నీ ద్వారా వాడు రక్షణ పొందాడనుకో, నీకు బహుమానం వస్తుంది. ఈ సువార్త అంతా సోడురా, నాకు అక్కర్లేదు, బోర్ కొట్టిస్తా, ఏంట్రా నువ్వు ఇంత యవనస్తుడివి, నువ్వు అంత ముసలోడు మాటలు చెప్తున్నావు, వీరికి దేవుడు పిచ్చి పట్టిందని వెళ్ళిపోయాడు అనుకో, కనీసం నీ రక్షణ అయినా నువ్వు కాపాడుకుంటావు. కలిసిన ప్రతిసారి వాడు అన్యుడైతే సువార్త చెప్పాలి, ఇష్టం లేకపోతే వాడే నీకు గుడ్ బై కొడతాడు. ఒకవేళ విశ్వాసి కనపడ్డాడు అనుకోండి, ఏం చేయాలంటే, బ్రదర్ రండి కొంచెం ప్రార్థన చేసుకుందాం అన్నారు. రండి ప్రార్థన చేసుకుందాం. వాడు వచ్చి మోకరించాడు అనుకో, మీరిద్దరూ దీవించబడతారు. ఊరికి ప్రార్థన ఏంట్రా, ఆదివారం ఏదో వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, రావాలి, కానీ కనబడగానే ప్రార్థన అంటే ఏంటి? ఏదైనా సినిమాకి వెళ్ళొచ్చు, పార్క్కి వెళ్ళొచ్చు, ఏదైనా షికార్కి వెళ్ళొచ్చు కదా అంటే, లేదు, ఒక అరగంట ప్రార్థన చేద్దాం రమ్మని పిలువు. వాడు వద్దు పొమ్మని వెళ్ళిపోయాడు అనుకోండి, దేవుణ్ణి ప్రేమించేవాడు కాకపోతే వాడు నీకు దూరం అయిపోతాడు, నీకు క్షేమం. అట్లా కాదు, నీతో పాటు మోకరించాడు అనుకో, ఇద్దరు ఆశీర్వదింపబడతారు. దానియేలు మిత్ర బృందంలాగా మీరు మారిపోతారు. అలా జాగ్రత్తగా మన ఫ్రెండ్షిప్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం రాబోతున్న యుద్ధ కాలంలో విజయం పొందగలం. దేవుని యొక్క యవనస్తులలో శ్రేష్ఠులు కాగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.